హలో అండి అందరికీ నేను ఈ రోజు ఈ వీడియోలో నా ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఇండియన్ వేర్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఫస్ట్ రీసెంట్ గా 2 డ్రెస్సెస్ కొన్నాను అవి చూపిస్తున్నాను నా టోటల్ నా డ్రెస్సులన్నీ కొన్నది మొత్తం నెల్లూరులోనే ఇంకెక్కడ కొనలేదు సో నేనైతే ఇది 1-2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇదైతే షాప్ పేరు ప్రైస్ గుర్తుంది మిగతావైతే అంత గుర్తులేవు ఎందుకంటే ఇవన్నీ నా పెళ్ళప్పుడు తీసుకున్న డ్రెస్సెస్ సో ఫస్ట్ ఇప్పుడు డ్రెస్లోకి వెళ్ళిపోదాం నా ఫస్ట్ డ్రెస్ ఇవన్నీ నా ఫేవరెట్ డ్రెస్సెస్ ఇది ఫుల్ మనకి చెమ్కీర్ వర్క్ ఉంటుంది నైట్ టైమ్స్ అలా అయితే చాలా బాగా మెరుస్తుంటుంది ఇదంతా ఇక్కడ ఒక టాప్లో ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చి ఉంటుంది ఒక సైడ్ ఇది మొత్తం దీనికి ప్యాంట్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది కింద ఇది హైట్గా ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఈ డ్రెస్సు ఇది కింద వరకు ఉంటుంది మొత్తం ఇంకా ప్యాంట్ ఏదో అవసరం లేదు అండ్ అలాగే దీనికి ఇలా చున్నీ మెయిన్ అట్రాక్షన్ దీనికి చున్నీ లుక్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది అండ్ మన చున్నీకి కూడా ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ వచ్చి ఉంటుంది డ్రెస్ అయితే నేను నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర శృతి డ్రెస్సెస్ అని ఉంటుంది అక్కడ తీసుకున్నాను అక్కడంతా కొంచెం రీజనబుల్ ప్రైసెస్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను నాకు 3 డ్రెస్సెస్ వచ్చి 5,500 లోపల వచ్చాయి ఇదైతే ఇప్పుడు చూపించిన డ్రెస్ అయితే 1,500 నుంచి 2,000 మధ్యన నెక్స్ట్ సెకండ్ డ్రెస్ వచ్చి ఇది కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్కి పార్టీస్ కల్లా ఇది పైన గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ పైన వెల్వెట్ క్లాత్ చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే వెనకాల ఇలా థ్రెడ్ ఇచ్చారు ఇక్కడంతా మనకి చెమ్కీల వర్క్ మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి ఉంటాయి ఇది కూడా తక్కువ ప్రైజే నాకు 2,000 అరౌండ్ 2,000 పడింది ఇలా టాప్ ఇలా ఉంటుంది అలాగే చున్నీ నెట్టెడ్ చున్నీ అంటే మనకి బాటమ్ కూడా నెట్టెడ్ ఇచ్చారు ఇలాగే బాటమ్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది అంతా ఇక్కడ సన్న చెమ్కీలు నెట్టెడ్ మీద మనకు అంతా చెమ్కీల వర్క్ ఇది వచ్చి హ్యాండ్ వర్క్ ఏదో ఇలా ఉంటుంది బాటమ్ అయితే ఫంక్షన్స్కి ఎవరన్నా కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ 2 డ్రెస్సెస్ ఇప్పుడు నేను చూపించిన 2 డ్రెస్సెస్ బాగా సెట్ అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేవైతే నాకు షాప్స్ ప్రైసెస్ గుర్తులేవు కానీ షాప్స్ అయితే గుర్తున్నాయి నెల్లూరులోనే నేను కొనింది ఇప్పుడు చూపించబోయేవన్నీ శుభమస్తు తర్వాత సిఎంఆర్లోనే ఇంకెక్కడా కొనలేదు ఇవి నా పెళ్ళప్పుడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ కొన్నాను కాబట్టి నాకు ప్రైసెస్ అయితే గుర్తులేవు షాప్ పేరు ఒకటే గుర్తుంది ఇదిగోండి ఇది కూడా ఫంక్షన్కి చాలా బాగుంటుంది ఇది కనకాంబరం కలర్ ఆరెంజ్ కలర్ అంటాం కదా ఆ కలరు ఇది కూడా ఫుల్గా ఉంటుంది దీనికైతే ప్యాంట్ ఏమి ఇవ్వలేదు చున్నీ ఇచ్చారు కానీ చున్నీ వేసుకుంటే వేస్ట్ ఎందుకంటే ఈ డిజైన్ అంతా ఏం కనిపించదు మొత్తం మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇక్కడ అక్కడ ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చి ఉంటారు అక్కడక్కడ ఇలా బాటమ్ కూడా అంతా ఫ్లవర్స్ ఇచ్చి ఉంటారు అండ్ ఈ డ్రెస్లో బాగా నచ్చింది ఏంటి అంటే వెనకాల బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది మనకి ఫ్రంట్ డిజైన్ బ్యాక్ డిజైన్ కూడా అంటే ఫ్లవర్స్ పైన టాప్ దగ్గర ఇక్కడ స్టోన్ వర్క్ కింద వరకు మొత్తం ఈ ఫ్లవర్స్ ఇచ్చుంటారు ఇది శుభమస్తువో సిఎంఆర్ నాకైతే గుర్తులేదు ఇది కూడా పార్టీస్కి ఫంక్షన్ చాలా బాగుంటుంది ఈ లుక్ నెక్స్ట్ ఫోర్త్ డ్రెస్ వచ్చి ఇది కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్ అంటాం కదా ఇది ఇలా ఉంటుంది ఈ గ్రీన్ పైన వచ్చి మనకి ఇలా వర్క్ బ్లూ కలర్తో వర్క్ ఇచ్చుంటారు బ్లూ అండ్ గ్రీన్ కలర్తో స్టోను అండ్ హ్యాండ్ వర్క్ ఎక్కువ హ్యాండ్ వర్క్ ఉంది ఇక్కడ బెల్ట్ లాగా ఇలా వచ్చి ఉంటుంది ఇది నడుము దగ్గర దీనికి కూడా మనకి ప్యాంట్ ఏమైతే ఇవ్వలేదు ఫుల్గా ఉంటుంది ఇది కూడా మనకి కాళ్ళ వరకు కింద పాదాల వరకు ఉంటుంది ఇలా వీటికి ప్యాంటు చున్నీస్ ఏం అవసరం లేదు బ్యాక్ సైడ్ ఏం వర్క్ ఉండదు ఫ్రంట్ సైడే
ఇది కూడా ఫంక్షన్కి పార్టీస్కి చాలా బాగుంటుంది. ఏదైనా అకేషన్కి వేసుకున్న చాలా లుక్ ఇస్తుంది ఈ కలర్ వల్ల. ఈ డ్రెస్కి కలరే అందం. అండ్ దీనికైతే మనకి చున్నీ చాలా సిల్క్ టైప్లో ఇచ్చారు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదే దీని చున్నీ. ఇది ఏదైనా సింపుల్గా, ఇంకో ఇది రెడ్ కలర్ డ్రెస్, డార్క్ రెడ్, ఏదైనా సింపుల్ ఫంక్షన్స్కి అలా అయితే చాలా బాగుంటుంది. ఇది గ్రాండ్ ఫంక్షన్స్కి ఏమంత లుక్ ఉండదు, కానీ సింపుల్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది నైట్ టైమ్స్. ఇది రెడ్ కలర్. ఇది షార్ట్ కుర్తా అంటాం కదా మనకి. ఇది మోకాళ్ళ వరకు ఉంటుంది ఇది. అండ్ నెక్ దగ్గర అయితే మనకి ఇలా స్టోన్ వర్క్ ఇలా ఇచ్చారు. అండ్ మిగతా అంతా ఈ టాప్ అంతా ఇది డిజైన్ చెమ్కీలతో ఉంటుంది ఈ డిజైన్. బ్యాక్ సైడ్ ఏం వర్క్ ఉండదు, ఓన్లీ ఫ్రంట్ సైడే నెక్. అండ్ మిగతా డ్రెస్ అంతా మనకి బాటమ్ వరకు ఇక్కడ ఇలా వర్క్ ఇచ్చారు. ఇది మోకాళ్ళ దాకా ఉంటుంది ఇది డ్రెస్. వెనకాల మనకి థ్రెడ్ ఇచ్చారు. దీని ప్యాంట్ అయితే మనకి పలాజో టైప్లో ఉంటుంది, ఎందుకంటే ఇది షార్ట్ కుర్తా కదా, సో ఇది పలాజో టైపు. అండ్ అలాగే దీని చున్నీ వచ్చి మనకి ఇలా ఇచ్చారు. దీనికి మెయిన్ చున్నీ అట్రాక్షన్ ఇలా ఉంటుంది కదా, మోడల్ అయితే ఇలా వస్తుంది. ఇలా ఈ గొంతు అంటే వన్ సైడ్ వేసుకోకూడదు ఈ చున్నీ. ఇలా గొంతు దగ్గర ఈ మోడల్ అది ఇలా నెక్ దగ్గర మనం ఇలా వేసుకోవాలి ఈ చున్నీ. దీనికైతే మెయిన్ ఈ చున్నీ అట్రాక్షను. అంటే నేను డ్రెస్ పైన పెట్టుకున్నా కాబట్టి అంత తెలియట్లేదు. ఇలా ఉంటుంది దీని లుక్ అయితే. డ్రెస్ అయితే ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్. ఇది ఫుల్ నెట్టెడ్లో ఉంటుంది. ఇది డార్క్ గ్రీన్ కలర్. ఇది కూడా దీనికైతే ఇక్కడ నెక్, ఈ డ్రెస్కి అట్రాక్షన్ అయితే మొత్తం మనకి నెక్ పార్ట్ అనమాట. ఇక్కడ వరకు చాలా బాగుంటుంది. ఇదంతా పూసలు ఈ స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఈ డ్రెస్ అంతా ఉండేది. ఇక్కడ మనకి స్టార్టింగ్ మనకి స్టోన్, తర్వాత పూసలు, తర్వాత ఇలా ఇచ్చుంటారు, తర్వాత ఇక్కడ మిర్రర్స్. మెయిన్ ఈ డ్రెస్ అంతా అట్రాక్షన్ వచ్చి ఇదే అనమాట. ఇంకెక్కడ వర్క్ ఏమి ఉండదు ఈ డ్రెస్కి. వేసుకుంటే ఇంకోటి ఏంటంటే నెక్, ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మనము వేరే చైన్స్, నెక్లెస్లు ఏం అవసరం లేదు. వేసుకున్నా కూడా కనిపించవు, ఎందుకంటే దీనికి నెక్ ఇలా వస్తుంది, వెనకాల థ్రెడ్. ఇదంతా మనకి నెక్లెస్ లాగుంటుంది డిజైన్ అంతా, నెక్ దగ్గర ఉండే డిజైన్ అంతా. ఇది కూడా వేసుకుంటే నైట్ టైం చాలా బాగుంటుంది ఇది, ఎందుకంటే ఇది వర్క్ కదా. అది కింద అయితే ఇలా వస్తుంది, ఇలా చెంకీల్ టైప్ లేదు బాటమ్ దగ్గర. ఇదైతే డ్రెస్ అంతా అయితే మనకి నెట్టెల్లో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చి ప్యాంట్ ఇలా వస్తుంది. ప్యాంట్ మామూలు ప్యాంటే, నెట్టెడ్ చున్నీ. అయితే ఇవన్నీ నా ఫేవరెట్ డ్రెస్సెస్. ఇది బ్రౌన్ కలరు. ఇది ఒక సైడ్ డిజైన్ వస్తుంది మనకి లెఫ్ట్ సైడ్. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా హ్యాండ్ వర్క్ ప్లస్ దానిపై చెమ్కీస్, ఇలా షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. అండ్ చున్నీ అయితే మనకి మామూలు చున్నీ, దీనికి ఏం వర్క్ అయితే లేదు, జస్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఈ చున్నీ. అండ్ మెయిన్ ఈ డ్రెస్కి ఏంటంటే అట్రాక్షన్ మనకి బాటమ్ నార్మల్ ప్యాంట్ కాదు, లెగ్గిన్ అలా టైప్ కాదు, ఇలా ఉంటుంది మనకి స్కర్ట్ టైప్లో ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. కాకపోతే కింద పాదాల వరకు ఇలా సైడ్ జిప్ వచ్చి ఉంటుంది. ఇలా స్నఫ్, ఇది ఏం కలర్ అబ్బా, ఇది క్రీమ్ కలర్ అంటాం కదా అది. దీనిపైన గోల్డ్ డిజైన్ వచ్చి ఉంటుంది. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుంది ఏదో. ఇలా ఉంటుంది డ్రెస్ అంతా. నెక్స్ట్ డ్రెస్ అయితే ఇది రెడ్ కలర్ మనకి. ఇది కూడా చాలా బాగుంటుంది. రెడ్ మీద అంతా ఇలా చెక్స్ టైప్ ఇలా వచ్చి ఉంటుంది ఇలా. ఇది కూడా ఈ డ్రెస్కి ఏంటంటే ఫ్రంట్ ఎలా ఉంటుందో బాటమ్ కూడా సేమ్ అనమాట. ఇదే వెనకాల కూడా ఇదే, కాకపోతే వెనకాల బెల్ట్ టైప్ ఉండదు, ఇక్కడ ముందర ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మాత్రమే. దీనికి షార్ట్ హ్యాండ్స్, పర్పుల్ కలర్తో రెడ్ కాంబినేషన్.
డ్రెస్ అంతా ఇది కూడా కింద వరకు ఉంటుంది. కింద బాటంలో మనకి ఇలా వచ్చి ఉంటుంది పర్పుల్ కలర్తో. అంటే పట్టు టైప్లో మనకి చీరలు అలా ఉంటాయి కదా, పట్టు చీరల టైప్లో అలా వచ్చి ఉంటుంది కింద. ఇది కూడా ఈ డ్రెస్ అయితే మొత్తం ఇలాగే ఉంటుంది. బెల్ట్ లాగా వచ్చి ఉంటుంది. ఇది ఇది చున్నీ. ఇది చున్నీ పర్పుల్ కలర్తో గోల్డ్ డిజైన్తో వచ్చి ఉంటుంది, గోల్డ్ ఫ్లవర్స్ లాగా. డ్రెస్ ఇది కూడా టాప్ మీద అంతా ఫుల్ వర్క్ ఉంటుంది. ఇలా చెంకీలు, హ్యాండ్ వర్క్, ఫ్లవర్స్, ఆరెంజ్ పింక్ కలర్స్తో ఫ్లవర్స్. ఇక్కడ వచ్చి ఇది కూడా ఫుల్గా ఉంటుంది డ్రెస్ అంతా, కింద పాదాల వరకు ఉంటాయి. సో ఈ డ్రెస్ అంతా ఏంటంటే మనకి ఇలా వచ్చుంటాయి స్టార్ లాగా, చిన్న చిన్నవి రౌండ్స్ లాగా. డ్రెస్ మొత్తం వచ్చుంటాయి ఫ్రంట్ బ్యాక్. వెనకాల థ్రెడ్ ఇచ్చారు. వెనకలైతే డిజైన్ ఏం లేదు, ఫ్రంట్ ఇక్కడ నడుం వరకు ఉంటుంది డిజైను. ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ వేసుకుంటే. అలాగే దీనికి వచ్చి మనకి చున్నీ, ప్యాంట్ సాఫ్ట్గా ఈ కలర్లోనే ఇచ్చారు. ఈ డ్రెస్కి అయితే మెయిన్ చున్నీ అనమాట, మనకి కనకాంబరం కలర్ అంటారు అదే అనమాట. ఈ డ్రెస్ అంతా ఏంటంటే చున్నీ మనకు అట్రాక్షను. ఈ చున్నీ వచ్చేసి ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లా ఇక్కడ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడంతా హ్యాండ్ వర్క్ అనమాట. మనకు ఆరెంజ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. చున్నీ మొత్తం ఉంటుంది వర్క్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లా. ఇవే అండి నా పార్టీ వేర్ డ్రెస్సెస్. నేను ఇప్పుడు చూపించినవన్నీ అయితే ఫుల్గా మనకి కింద వరకు వచ్చి ఉంటుంది, ఏదో ఒక డ్రెస్ తప్పితే. ఎలాంటి వీళ్ళకి ప్యాంటు కూడా అవసరం లేదు. నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో